Hello friends, welcome to Government Jobs Adda YouTube ఛానల్. సో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనకి ప్రీవియస్గా 2 వీడియోస్ డిస్కస్ చేయడం జరిగింది నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా కొన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ అంటే ఆదాయము ఖర్చులకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు కాయిన్స్ బేస్డ్ అండ్ అలాగే మిస్లీనియస్ కొన్ని క్వశ్చన్స్ అనేది మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటితో కాకుండానే మనకి జనరల్ టాపిక్లో మనకి టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్లో కానివ్వండి, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్లో కానివ్వండి, మనకి ఇండైరెక్ట్గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఈ 3 పార్ట్స్ నేను ఏవైతే డిస్కస్ చేశానో మీకు ప్రతి ఒక్క ఇండివిజువల్గా నిష్పత్తి అనుపాతాలే కాకుండా ఈ టాపిక్స్లో ఏవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయో అవి కూడా మీకు కవర్ అయ్యే విధంగా ఈ 3 పార్ట్స్లో నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఈ పార్ట్ 3తోని మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకి యావరేజెస్ మీద డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ కోర్స్ బై చేశారో మీ యొక్క వ్యూ అనేది ఫీడ్బ్యాక్ అనేది వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, లేదా యూట్యూబ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కమెంట్ బాక్స్లో కానివ్వండి మీరు రాయండి. సో ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇన్ ఏ స్కూల్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాజ్ 1:7:5. వెన్ 8 new teachers joined the school and 9 girls left the school, the ratio of teachers to the students become 1:7. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిమైనింగ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు చూడండి. సో ఒక స్కూల్లో టీచర్కి, బాయ్స్కి, గర్ల్స్కి మధ్య రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1:7:5 ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? 8 కొత్త టీచర్స్ యాడ్ అవుతారు. అలాగే ఈ గర్ల్స్లో నుంచి 9 గర్ల్స్ అనేది లెఫ్ట్ అంటే వెళ్ళిపోతారు స్కూల్ నుంచి అంటున్నాడు. సో వెళ్ళిపోతే మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ద రేషియో ఆఫ్ టీచర్ టు స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు? బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తారు. వీళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు? 1:7 ఇచ్చాడు. ఫైండ్ ద రిమైనింగ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి 1:7 అనేది టీచర్స్ ప్లస్ బాయ్స్ కాబట్టి, సో ఇక్కడ మనకి టీచర్స్ని ఎక్స్ అనుకుంటే x + 8, ఎందుకంటే 8 కొత్త టీచర్స్ యాడ్ అయ్యారు, డివైడెడ్ బై గర్ల్స్ ఏమంటున్నాడు? 5x అనుకుంటే 9 మెంబర్స్ వెళ్ళిపోతారంట. 5x -9 ప్లస్ ఇక్కడ మనకి కింద ఇదేంటిది? స్టూడెంట్స్ కాబట్టి బాయ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. బాయ్స్ని ఈ విధంగా చేంజ్ చేయలేదు, అంటే 7x = 1/7. సో ఇప్పుడు ఇదే విధంగా వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. 7x + 56 = ఇక్కడ మనకి ఏంటిది? 5x + 12, 5x + 7x 12x -9. సో ఈ 7x ఇక్కడికి తీసుకెళ్ళండి, ఈ 9ని ఇక్కడికి తీసుకురండి. సో 12 - 7 అంటే 5x అవుతుంది. 56 + 9 అంటే 65. సో ఫైనల్గా x = ఎంత అవుతుంది? 13. అండ్ 5 1s 5 13s పోతుంది. కాబట్టి క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిమైనింగ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. సో టోటల్ గర్ల్స్ ఎంత? 5x. సో x యొక్క వాల్యూ 13. 5 × 13 అంటే మనకి ఎంత వస్తుంది? 65. సో టోటల్ గర్ల్స్ ఇనీషియల్గా ఎంత ఉన్నారు అంటే 65. కాకపోతే దాంట్లోంచి 9 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి 56 గర్ల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. రిమైనింగ్ గర్ల్స్, మిగిలిన గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 56 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రిజ్వాన్ హ్యాస్ ఏ బాక్స్ in which he kept red and blue marbles. The red marbles and the blue marbles are in the ratio 5:4. After he lost 5 red marbles, the ratio became 10:9. How many marbles does he have now? సో రిజ్వాన్ అనే వ్యక్తికి 2 రకాల మార్బుల్స్, ఒకటి రెడ్ మార్బుల్ అంటున్నాడు, ఇంకోటి బ్లూ మార్బుల్ అంటున్నాడు. సో వీటికి మధ్య రేషియో ఎంత ఇచ్చాడు? మనకి ఇనీషియల్గా 5:4 ఇచ్చాడు. 5:4 ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఈ లాస్ట్ 5 రెడ్ మార్బుల్స్,
సో ఉన్న రెడ్ మార్బుల్స్ నుంచి 5 రెడ్ మార్బుల్స్ అనేవి కోల్పోయిన తర్వాత రేషియో వచ్చేసి 10:9 అయ్యింది అంటున్నాడు. అయినా ప్రజెంట్ తనకి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి ప్రజెంట్ తన దగ్గర అంటే 5x మైనస్ 5 రెడ్ మార్బుల్స్ కోల్పోయాడు డివైడెడ్ బై 4 బ్లూ మార్బుల్స్ అలానే ఉంటాయి. దట్ ఈస్ దాని యొక్క రేషియో ఎంత మనకి 10/9. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 45x మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 40x. సో ఎక్స్ని ఇక్కడికి తీసుకెళ్ళండి. 45x మైనస్ 40x 5x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 45. x ఈజ్ ఈక్వల్ టు 9. సో క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ మార్బుల్ డస్ హీ హ్యావ్ నౌ. సో ప్రజెంట్ మనకి తీసేసిన తర్వాత రేషియో వచ్చేసి 10:9 అంటే టోటల్ 19. సో అంటే 19x. 1x యొక్క వాల్యూ 9 అయితే 19x యొక్క వాల్యూ ఏమవుతుంది 19 into 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 171. సో ప్రజెంట్ తన దగ్గర ఉన్న మార్బుల్స్ వచ్చేసి 171 మార్బుల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్. బిట్వీన్ 2 consecutive years my income are in the ratio 2:3 and expenses are in the ratio 5:9. సో 2 consecutive years అంటే 2 వరుస సంవత్సరాలు. సపోజ్ ఫస్ట్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్, ప్రజెంట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ అనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇన్కమ్స్ రేషియో ఆదాయాల రేషియో ఎంత 2:3. అలాగే ఎక్స్పెన్సెస్ రేషియో ఖర్చుల యొక్క రేషియో 5:9. అండ్ అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, నేను ఇన్కమ్ ఏమనుకుంటున్నాను ఎక్స్ అనుకుంటున్నాను, రెండింటిని నెక్స్ట్తో ఇండికేట్ చేస్తున్నాను, ఎక్స్పెండిచర్ని వైతో ఇండికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ మై ఇన్కమ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 45,000. ఇన్కమ్ ఇన్ ద సెకండ్, ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకో, ఇన్కమ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఈజ్ 45,000. 3x యొక్క వాల్యూ 45,000 ఇచ్చాడు. అండ్ మై ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అంటే 5y యొక్క వాల్యూ 25,000 ఇచ్చాడు. సో ఈ రెండు రేషియోలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం చేయొచ్చు. 5 యొక్క వాల్యూ 25 అయితే సో దీన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాడు 5,000తో మల్టిప్లై చేస్తున్నాడు. దీన్ని కూడా అదే 5,000తో మల్టిప్లై చేయండి. అంటే ఎక్స్పెన్సెస్ సెకండ్ ఇయర్ యొక్క ఎక్స్పెన్సెస్ వచ్చేసి 45,000 అవుతాయి. అలాగే ఇక్కడ 3 యొక్క వాల్యూ 45,000 అంటే 1 యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ 15,000తో మల్టిప్లై చేస్తున్నాడు. అంటే 3 పార్ట్స్ యొక్క వాల్యూ 45,000 అంటే 2 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 30,000 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 30,000 అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 25,000 టోటల్ సేవింగ్స్, మై ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 25,000 టోటల్ సేవింగ్స్ ఫర్ ద 2 years, 2 సంవత్సరాలకు కలిపి టోటల్ సేవింగ్స్ అడుగుతున్నారు. సో టోటల్ సేవింగ్స్ అంటే ఫస్ట్ ఇయర్ సేవింగ్స్ ఎంత అవుతాయి, ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ 30,000, ఎక్స్పెండిచర్ 25 అంటే 5,000 ఫస్ట్ ఇయర్లో సేవ్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, ఇన్కమ్ 45,000, ఎక్స్పెండిచర్ 45,000. సో మనకి ఇక్కడ సేవ్ అయ్యేది ఏమీ లేదు, నిల్ లేకపోతే 0 అనుకోండి. సో ఓవరాల్గా 2 ఇయర్స్కి కలిపి సేవింగ్స్ ఎంత మనకి ఇక్కడ 5,000 సేవ్ అవుతుంది మనకి. ఇదే మనకి దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, if income of ABC are in the ratio 3:7:4 and their expenses are in the ratio 4:3:5, if A saves 300 of an income of 2,400, the savings of B and D are. సో ఇక్కడ ఏమంటున్నాడు, ముగ్గురు వ్యక్తులు తీసుకున్నాడు. ఇక్కడ ABC, వీళ్ళ యొక్క ఇన్కమ్స్ రేషియో ఎంత అంటున్నాడు 3:7:4. అలాగే ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో ఎంత 4:3:5. సో ఇన్కమ్స్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్పెండిచర్ని వై అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ సేవ్స్ 300 ఆఫ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 2,400. సో ఏ యొక్క ఇన్కమ్ 2,400 ఏదైతే ఉందో దాంట్లో నుంచి అంటే ఏ యొక్క ఇన్కమ్ 3 పార్ట్స్ యొక్క వాల్యూ 2,400 అయింది. అండ్ అలాగే ఇక్కడ 7 పార్ట్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది, దీని నుంచి చూసుకుంటే ఇంటూ 8 టైమ్స్ ఉంది అంటే 800 అనమాట. ఇదంతా 5,600 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటూ 8 అంటే 3,200
సి యొక్క ఇన్కమ్, ఎందుకంటే రేషియోస్లో ఉన్నాయి కాబట్టి ఒక రేషియో వాల్యూ తెలిస్తే రిమైనింగ్ వాల్యూస్ కూడా మనకి తెలుస్తాయి. సో దీంట్లో నుంచి ఏ అనేవాడు 300 సేవ్ చేశాడంట. అంటే మనకి ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చాడు, 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఎంత సేవ్ చేశాడంట, 300 సేవ్ చేశాడంట. ఇక్కడ ఇన్కమ్ ఆల్రెడీ మనకి తెలుసు ఏది, 2400. సో 2400 ఈ 300 ఇక్కడ తీసుకెళ్ళండి, మైనస్ 300 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4y. సో సింపుల్గా 4y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2100. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డివైడ్ చేయండి, 4 5 జా 20, ఇక్కడ 1 మిగులుతుంది, 4 2 జా 8, ఇక్కడ 2 మిగులుతుంది, 4 5 జా. సో మనకి y వాల్యూ వచ్చేసి 525 వచ్చింది. క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు, ద సేవింగ్స్ ఆఫ్ బి అండ్ సిఆర్. సో బి మరియు సిల యొక్క సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో బి మరియు సిల యొక్క సేవింగ్స్ ఎంత అంటే మనకి ఎంత, సో బి వచ్చేసి మనకి ఎంత సేవ్ అవుతుంది, సో 5600 మైనస్ 3 ఇంటూ వై యొక్క వాల్యూ మనకి తెలుసుగా 525. సో 5600 నుంచి 3 ఇంటూ 525 అంటే 1575 తీసేయండి. సో ఇక్కడ మనకి 1575 తీసేస్తే మనకి సపోజ్ ఏం చేయండి, ఇక్కడ మనకి 5600 1500 తీసేయండి, ఎంత వస్తుంది మనకి ఇక్కడ 41. సో 41 నుంచి 75 తీసేయాలంటే 4025 వస్తుంది. ఇది బి యొక్క సేవింగ్స్, బి యొక్క పొదుపు. నెక్స్ట్ మనకి ఏం అడిగాడు, సిది కూడా అడిగాడు. సో సి